దేశంలోనూ ధర్మం పట్ల జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడంలో నిర్లిప్తంగా నిస్తేజంగా ఉంటున్న యువతను మేల్కొల్పి దేశ రక్షణ, ధర్మాచరణ, సమైక్యత వంటి గుణాలను నేర్పించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో పిఠాపురంలో 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జిల్లా సంచాలక రామచంద్రరావు తెలిపారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో పిఠకాపుర కళా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులు ఈ నెల 5, 6, 7 తేదీల్లో పట్టణంలోని ఆదిత్య హైస్కూల్లో జరుగుతాయని యువతంతా హాజరు కావాలని రామచంద్రరావు కోరారు. దీనిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటంటే శరీరంలో మానసిక దృఢత్వం కోసం, శారీరక దృఢత్వం కోసం కర్రసాము, అలాగే నియుద్ధ మంచి మంచి ఆటలతోటి యువకులకి ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం, మానసిక దృఢత్వం కోసం కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కథలు, దేశభక్తి కథలు, చర్చలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మీద ఒక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమంలో మన యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనం పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా ఈ రోజున యువత చాలా అనేక రకాల కార్యక్రమాల్లో నిర్వీర్యం అయిపోయి అనేక కార్యక్రమాల్లో నిర్వహణ చేసుకుంటున్నాం. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవాంతరాల గురించి కానీ, ఈ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కానీ నిస్తేజంగా నిర్లిప్తంగా ఉండిపోతున్నటువంటి యువతని మేలుకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. దీనికి అర్హత ఒకటి 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు. చదువుకున్న వారు కానీ, చదువుకోలేని వారు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు. కేవలం 3 రోజుల పాటు మనతో కలిసి ఉండి సంఘటితమైనటువంటి లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నటువంటి ముఖ్య లక్ష్యం హిందూ సంఘటన. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ కూడా దేశభక్తి పౌరులుగా తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మనది, మన దేశము, మన ధర్మము, మన సమాజం అనేటువంటి భావనతో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని మరొకసారి అందరినీ కూడా